నమస్తే తెలంగాణ వచ్చిందయ్యా. మరి ఇల్లేం రాసుకొచ్చినా చూద్దాం. బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ సర్కార్ రెండు పార్టీలు కలిసే తెలంగాణకు నష్టం చేస్తున్నాయి. 12 ఏండ్లుగా ప్రజల్ని సతాయిస్తున్నాయి. మరి 12 ఏళ్ళు వీళ్ళే సతాయిస్తురా? కేసీఆర్ను ఎదుర్కోలేక అప్రతిష్ట పాలు చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాటిని బొందబెట్టాలి. సీఎం రేవంత్ రెడ్డి నల్లమల్ల పులిబిడ్డ కాదు పిల్లి, ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే ఇంట్లో దాక్కున్నాడు. పదవి కాపాడుకునేందుకే కర్ణాటక కుట్రలపై మౌనం. కాంగ్రెస్ నాయకులకు బాకీ కార్డులతో బుద్ధి చెప్పాలి. అచ్చంపేట జనగర్జన సభలో కేటీఆర్ ధ్వజం. మరి దీని మీద మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారో చూద్దాం. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ సర్కార్ అని అనుకొస్తుర్రు. మరి ఒక్కసారి మనం కూడా ఆర్చుకునే ప్రయత్నం చేద్దాం ఏమంటారో. అమ్మ ఈ కోజాగా ఫోన్ ఏం లేపుతలేదు. మరి ఇంకా లేచిందా లేవలేదా? రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని కాంగ్రెస్ బీజేపీ కలిపి నడుపుతున్న జాయింట్ వెంచర్ సర్కారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు విమర్శించారు. 11-12 ఏండ్లుగా ఈ రెండు పార్టీలు రాష్ట్రాన్ని సతాయిస్తూ తీవ్ర నష్టం చేస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ను నేరుగా ఎదుర్కోలేక అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్రపూరితంగా ఇట చేస్తున్నారట. ఈ చనగారి దయాకర్ని అడుగుదాం ఏమంటాడో చూద్దాం. ఈ కోళ్ళ మరి లేచిందా లేవలేదా? నల్లమలలో గులాబీ గర్జన. అచ్చంపేటకు పోటెత్తిన ప్రజలు, వానలోనూ వెల్లువెత్తిన అభిమానం. ర్యాలీలో అడుగడుగున కేటీఆర్కు జనం జేజేలు. ఈ కోయా కూడా ఫోన్ లేపుతలేదు. సరే, ఇప్పుడు ఈ ముచ్చట మీదే మాట్లాడుకుంటే బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ సర్కారు. మరి 10 ఏళ్ళు వీళ్ళే ఉంటారు కదా రాజ్యంలో, అధికారంలో 10 ఏళ్ళు వీళ్ళే ఉండేది. ఇక కాళేశ్వరం కథ, ఫోన్ ట్యాపింగ్ కథ, ఇక పోతే దళితులకు 3 ఎకరాల భూమి అండి, నిరుద్యోగ భృజాండ్రి. మరి ఆఖరికి వస్తారు కల్లా జనాలు ఇక లాభం లేదు, ఇక అడ్డమైన హామీలు ఇచ్చి మమ్మల్ని బోల్తేసిండు, బోర్లేసిండు, ఇక లాభం లేదు. అడుగడుగున ఈ బంధువులలో దళిత బంధు అని పెట్టారు. ఆ దళిత బంధు మొత్తం దగా బంధు అని తేలింది. స్వయాన వీళ్ళు అయ్యనే అన్నాడు. అందులో ఆ దళిత బంధు ఒక్కొక్కరికి 10 లక్షలు అయితే అందులో 3 లక్షల దాకా ఎమ్మెల్యేకే పోతుంది కమిషన్ల రూపంలో అని వాళ్ళు అయ్యే స్వయాన అన్నాడు. ఒక్కొక్కరికి తాట తీస్తా, నేను అంత పసి పడుతున్నా, అంత ఎరక చేస్తున్నా, ఎరక పడుతున్నా. ఇలా చోటా మోటా నాయకులు కూడా ఆశపడుతుర్రు. నిజమైన లబ్ధిదానికి పోయేసరికి 3 లక్షలే పోతున్నాయి. అందులో కూడా మళ్ళా దొంగలకు సదురు కట్టే కోళ్ళకే ఆ దళిత బంధు కొన్నిటికి ఎంపీటీసీలు కూడా దళిత బంధు తీసుకుర్రు. మరి 10 ఏళ్ళు వీళ్ళే రాజ్యం ఉంటుంది, 10 ఏళ్ళది వీళ్ళదే నా పెత్తానం. మరి 10 ఏళ్ళ సంది ఇలా కాంగ్రెస్ వాళ్ళకు పెత్తానమే లేకపోయే మనమాట కనుక్కుందాం. మరి ఏమంటున్నాడు చూడు. రెండు పార్టీలు కలిసి తెలంగాణకు నష్టం చేస్తున్నాయి. 12 ఏళ్ళుగా ప్రజల్ని సతాయిస్తున్నాయి ఈ రకంగా అంటుండు. మరి ఇది ఇప్పుడు ఇక నువ్వు వద్దు, ఇక నువ్వు తమాషగా పోయి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో
బాయిగాడ తమాషగా జోలపాడ ఎనుకుంటా నిద్రపోసారు అనే జనాలు కోరుకుండ్రి. అట్లానే ఈ కుర్చీ గుంజి ఇటు మలిపిరి. మీరు మంచిగా చేస్తే, మీరు రామసకథనంగా ఉరుకులో పెట్టిస్తే ప్రగతిని మరి జనాలు ఎందుకు ఓర చూపు చూద్దురు? మళ్ళీ ఇప్పుడు ఈయనేమంటుండు, నిన్న అచ్చంపేటలా 10-12 ఏళ్ల సంది కాంగ్రెస్ బీజేపీలు కలిసి మొత్తం పగ్గం పాడు చేసారు. కనీసం మీ అయ్యా మోడీ హైదరాబాద్కు వస్తే ఒక్క పూలబోకి 100 రూపాయలు పెట్టి ఒక పూలబోక తీసుకుపోయి ఇయ్యబైతివి ఇచ్చిండా మీ అయ్యా కేసీరావు? పార్టీ ఇప్పుడు మర్యాద పేకాడే. రాజకీయమే. మన రాష్ట్రానికి కావాల్సిన నిధుల సంగతి ఏందో అది చూసుకోవాలి, దాని మీద మాట్లాడాలి. ఏమన్నా అంటే మీ అయ్యా మోడీ, కేడి, బోడి, ఈడి, ఏం కేడీలు ఏం బోడీలు. ఇక ఆయన ఆడంగా వస్తుంటే ఈయన సర అని ఇక ఈయన తోక ముడుచుకొని ఇక అసలు జాడ పత్త కనీసం పూల పోగా ఇచ్చి ఒక పువ్వు ఇచ్చి రావయ్యా అని కూడా మర్యాద లేకుండా చేస్తుంది. వస్తే ఆయన మింగుతుండా లేకపోతే ఏమన్నా మలుపుకొని పోతుండా? అసలు కథ కూడా మీరు చేసిన కథేనా? ఇంటికో ఉద్యోగం వంటిది. ఇప్పుడు మొత్తం 100కి ముచ్చా ఇప్పుడు జనాలకు అదే పడది. ఇంటికో ఉద్యోగం అని ఉబ్బిస్తుంది. మీ ఇంట్లోనే 5 కొలువులు తెచ్చుకుంటుంది. మీ ఇంట్లో మాత్రం పెద్ద కొలువులు 5, మాకు మాత్రం మూరెడు మీసాలు, బారెడు గడ్డాలు పెంచుకొని పెళ్ళి పెటాకులు లేకుండా మా అయ్య మా అమ్మలేమో అక్కడ ఏడవాలి, మేమేమో ఇక్కడ ఏడవాలి అని నిరుద్యోగులు కూడా కళ్ళెర్ర చేసి కయ్యానికి కాలు దువ్వి అమ్మా ఈ దండం పెడతా. 10 ఏళ్ళు ఏలిండు కేసీరావు, ఇక వద్దు మా బతుకులు ఆగమవుతున్నాయి, మాకు పిల్లనిచ్చే యాళ్ళ లేదు, చేసి మీ రెక్కలు మూలవ పడుతున్నాయి, ఇప్పటికైనా కేసీరావయ్య పరిపాలన మనకొద్దు అని జనాలు ఇసుకుపడే కదా. జనాలు ఇసుకుపడే ఈ రకంగా మీ కుర్చీ గుంజి వాళ్ళకి ఇచ్చిరి. మరి 10-12 ఏళ్ల సంది కాంగ్రెస్లు ఏం సతాయించారు? జనాలే ఆలోచన చేయాలి. మొత్తానికైతే మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత మరి సెలవు తీసుకుంటున్నారు. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం అన్నట్టు పొదువుగా 8:30కు తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప మర్చిపోకురి, యాది పెట్టుకొని మానక మరవక చూడురి. ఉంటా. శనార్థి. నమస్తే.